హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఈ ప్రిపరేషన్ ఛానల్. ఈ ఛానల్లో మనం స్పెసిఫిక్గా ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్కి సంబంధించి సిలబస్ వాటి నోటిఫికేషన్స్ ముందే అయితే రిలీజ్ చేశారు. వాటి ప్రిపరేషన్ ఎట్లా ఉండాలో మనం చూడబోతున్నాం. సో మనం రీసెంట్గా అయితే ఒక న్యూస్ అయితే చూసాం సర్క్యులేట్ అవ్వడం. 2500+ వేకెన్సీస్ అనేవి భర్తీ చేయాలనుకుంటున్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే పవర్ సెక్టర్. సో ఏపీ పవర్ సెక్టర్ అయితే ఆల్రెడీ ఒక చిన్న డ్రాఫ్ట్ అయితే ఇచ్చింది ఏపీ గవర్నమెంట్కి, ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని. ఏపీ గవర్నమెంట్ కూడా వాళ్ళకి బర్డెన్ ఏం లేకుండా వాళ్ళు డిఫరెంట్ ఫేజెస్లో ఈ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్పారు. బట్ పర్టికులర్ ఈ డేట్ అండ్ అఫీషియల్గా ఏం చెప్పలేదు వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తామని. సో ఎక్స్పెక్టింగ్ టు బి నియర్ 3-4 months ఆర్ మేబీ 2026 జాబ్ క్యాలెండర్లో అయినా పక్కా ఇది రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా ఉంది. సో మనం నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతామంటే అది అవ్వదు. బికాస్ 2019లో కూడా సేమ్ ఇట్లానే మార్చిలో నోటిఫికేషన్ వస్తే మేలో ఎగ్జామ్ కండక్ట్ చేసేసారు వాళ్ళు. సో ఓన్లీ 2 months ఆ టైంలో ప్రిపరేషన్ టైం అనేది దొరికింది స్టూడెంట్స్కి. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ నేను క్రియేట్ చేయకుండా ముందు నుంచే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఏపీ పవర్ సెక్టర్లో లాస్ట్ నోటిఫికేషన్ అయితే 2019లో రిలీజ్ చేశారు. సో ఆఫ్టర్ 6 years ఇప్పుడు 2025లో రిలీజ్ చేయబోతున్నారు. సో వేకెన్సీస్ అనేవి చాలా పెద్ద నెంబర్లో ఉండబోతున్నాయి. ఇది చాలా మంచి అవకాశం ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎలక్ట్రికల్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో. సో వేకెన్సీ కౌంట్ అనేది అయితే అఫీషియల్గా ఏం చెప్పలేదు. బట్ ఏపీ పవర్ సెక్టర్ ఏపీ గవర్నమెంట్కి మాత్రం 800 వేకెన్సీస్ అనేవి ఉన్నాయని సబ్మిట్ చేయడం జరిగింది. సో కమింగ్ నోటిఫికేషన్లో కూడా మనం సేమ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయని ఆశిద్దాం. ఇప్పటి వరకు వాట్ వై అనేది చూసాం. ఇప్పుడు హౌ ఎలా ప్రిపేర్ అవ్వాలో మనం చూద్దాం. ప్రెసెంట్ మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏపీ ట్రాన్స్కో 2019 సిలబస్ అండ్ వాటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2011, 17 అండ్ 19. ఇవి textbook.comలో ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి మనకి. textbook.comకి వెళ్ళి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు 2011, 17 అండ్ 19 క్వశ్చన్ పేపర్స్. సో ఈ సిలబస్ అండ్ ఈ 3 క్వశ్చన్ పేపర్స్ మన 4 బేసిక్ రిసోర్సెస్. అసలు ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఒక తక్కువ టైంలో మనం ఈ టోటల్ సిలబస్ని ఎట్లా కవర్ చేయగలం. దీనికి నాకు కావాల్సిన ప్రీరిక్వెజిట్ ఫ్రమ్ యువర్ సైడ్ మీ నుంచి ఏంటంటే మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రిపుల్ కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి. మీరు ఆల్రెడీ కాలేజీలో చదువుతుండొచ్చు ఆర్ 1-2 years ప్రిపరేషన్ ఫేజ్లో ఉండుండొచ్చు. సో మీ అందరికీ బేసిక్ అండర్స్టాండింగ్ కరెంట్, వోల్టేజ్, ఎనర్జీ, పవర్ ఇట్లాంటి వీటితో ఎట్లా డీల్ చేయాలి ఆ బేసిక్ అండర్స్టాండింగ్ మీకుంటే ఈ ప్రిపరేషన్ ప్లేలిస్ట్ని మీరు చాలా ఈజీగా ఫాలో అవుతారు. ఇక్కడ మనం మెయిన్లీ 5 steps ఫాలో అయిపోతున్నాం. స్టెప్ 1, సెలెక్టింగ్ ఏ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ మిషన్స్ చూస్ చేసుకున్నాం. సబ్జెక్ట్ మీరు ఎలక్ట్రికల్ మిషన్స్ చూస్ చేసుకున్నాం. నెక్స్ట్ సెలెక్ట్ ఏ టాపిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఇది మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్. సో స్టెప్ 1 డన్. నెక్స్ట్ స్టెప్ 2, we need to check all the 3 previous year questions. సో మన దగ్గర 2011, 17, 19 ఈ 3 previous year questions ఉన్నాయి కదా. సో ఈ టాపిక్ని ఈ 3 previous year questions లో మనం చెక్ చేద్దాం. ఈ 3 previous year questions లో ఈ టాపిక్ మీద ఏ క్వశ్చన్స్ వచ్చాయో నోట్ చేసుకుందాం. సో స్టెప్ 2 డన్. నెక్స్ట్ స్టెప్ 3, learn concept from those previous year questions. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నోట్ చేసుకున్నాం కదా. సో ఫ్రమ్ దెమ్ వి లెర్న్ కాన్సెప్ట్. సో స్టెప్ 3 ఆల్సో డన్. నెక్స్ట్ స్టెప్ 4, ఆ స్టెప్ 3లో మనం ఏవైతే కాన్సెప్ట్స్ లెర్న్ చేసుకున్నామో అందులో నుంచి కీ టేక్అవేస్ ఇది అనేది మనకి షార్ట్ నోట్కి చాలా యూజ్ అవుతుంది లాస్ట్ మినిట్ రివిజన్కి. నెక్స్ట్ స్టెప్ 5, హౌ టు ప్రాక్టీస్ న్యూ ప్రాబ్లమ్స్. మన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గేట్ 1996 టు ప్రెసెంట్ February 2025 రీసెంట్గా కండక్ట్ చేసిన గేట్ పేపర్. సో ఆల్ దీస్ ఇయర్స్ క్వశ్చన్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఈ ప్రెసెంట్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఈక్వలెంట్ సర్క్యూట్ టాపిక్ యూజ్ చేసుకున్నాం కదా. ఈ టాపిక్ మీద ఈ ఆల్ ఇయర్స్ని మనం స్కాన్ చేద్దాం. ఏమైనా క్వశ్చన్స్ అడిగారా, ఒకవేళ అడిగితే ఎట్లా సాల్వ్ చేయాలి. సో అందులో ఏమైనా ఒకవేళ మనం
న్యూ కాన్సెప్ట్ మనం చూస్తే అది మనం స్టెప్ 3లోకి యాడ్ చేసుకుందాం. అండ్ స్టెప్ 4 నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. సో ఈ 5 స్టెప్స్ ద్వారా మనం ఒక పర్టికులర్ స్పెసిఫిక్ టాపిక్ని మనం ఈజీగా లెస్ టైంలో మనం నేర్చుకోవచ్చు అనమాట. సో ఇట్లానే ఎలక్ట్రికల్ మెషిన్స్లో ప్రతి టాపిక్ని మనం ఈ 5 స్టెప్స్ ద్వారా నేర్చుకుంటాం. అలా మనం ఒక సబ్జెక్ట్ని కంప్లీట్ చేసేస్తాం. సో మన స్ట్రాటజీ ఎట్లా ఉండాలంటే మనం ఒక కోర్ సబ్జెక్ట్ని పిక్ చేసుకుందాం. కోర్ సబ్జెక్ట్లో పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మెషిన్స్, నెట్వర్క్ థియరీ. అండ్ నెక్స్ట్ వన్ మ్యాథ్ బేస్డ్ సబ్జెక్ట్. మ్యాథ్ బేస్డ్లో కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్ సిస్టమ్స్, అనలాగ్, డిజిటల్ ఇవన్నీ వస్తాయి. సో మన ప్రిపరేషన్లో ఒకటి కోర్, ఒకటి మ్యాథ్ బేస్డ్. ఇదర్ కోర్లో పవర్ సిస్టమ్స్ పిక్ చేసుకుంటే మ్యాథ్ మ్యాథ్ బేస్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ సిస్టమ్స్. సో ఇది మన స్టార్టింగ్ ఫేజ్ ఆఫ్ పవర్ ప్రిపరేషన్. సో ఈ 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసినాక నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కోర్ ప్లస్ ఇంకొక మ్యాథ్ బేస్డ్ సబ్జెక్ట్. సో ఫ్రమ్ నెక్స్ట్ వీడియో నేను పవర్ సిస్టమ్స్ స్టార్ట్ చేయబోతున్నా. పవర్ సిస్టమ్స్ ఎందుకంటే పవర్ సిస్టమ్స్ హ్యాస్ వెరీ హ్యూజ్ వెయిటేజ్ ఇన్ ఏపీ గవర్నమెంట్ జాబ్స్. ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉందో దాని నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ మ్యాథ్ బేస్డ్లో విల్ పిక్ కంట్రోల్ సిస్టమ్స్. సో ఈ పవర్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఈ 2 సబ్జెక్ట్స్ కవర్ చేశాక నెక్స్ట్ విల్ గో టు ఎలక్ట్రికల్ మషిన్స్ అండ్ అనలాగ్. అండ్ దెన్ వన్ కోర్ మెజర్మెంట్స్ అండ్ డిజిటల్. ఈ సెట్ అయిపోయినాక నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ సర్క్యూట్స్. సో ఈ 4 సెట్స్ మనం ఎంటైర్ సిలబస్ని కవర్ చేస్తున్నాం. ఈ విధంగా ఎంటైర్ సిలబస్ని మనం తక్కువ టైంలో కవర్ చేయగలుగుతాం. మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా చాలా మంచి అవకాశం. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ 3-4 మంత్స్లో ఎక్స్పెక్ట్ చేద్దాం. నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ప్రిపరేషన్ అనేది ఎక్కడికి వృధా అవ్వదు. ఈ ఎగ్జామ్లో కాకపోతే ఇంకో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎట్లయినా యూజ్ అవుతుంది. ఓకే, మన ప్రిపరేషన్ అయితే మనం కంటిన్యూ చేద్దాం. ఫ్రమ్ నెక్స్ట్ లెక్చర్ స్టార్టింగ్ విత్ పవర్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్.